బాలరాజ్ వసూల్ రాజ్ అఖిలపక్షం పేరుతో వసూళ్లు చేసినట్లు కాదు, రాజకీయం చేయడం. ఆరోపణలు రుజువు చేయకపోతే క్షమాపణ చెప్పాలి. మీడియా సమావేశంలో మాజీ ఎంపీటీసీ పొన్నం నీలిమ రవిగౌడ్. బోడుప్పల్ అఖిలపక్షం పేరుతో అక్రమ వసూలు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి బాలరాజ్ గౌడ్. ఆయన అవినీతి చరిత్ర బోడుప్పల్ ప్రజలందరికీ తెలుసునని బోడుప్పల్ మాజీ ఎంపీటీసీ పొన్నం నీలిమ గౌడ్ అన్నారు. ఈ మేరకు బోడుప్పల్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన భర్త పొన్నం రవి గౌడ్తో కలిసి మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా ఎలగోని బాలరాజ్ గౌడ్ అనే వ్యక్తి తన కుటుంబానికి సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ తమపై ఆరోపణలు చేస్తున్నాడని, సదరు ఆరోపణలను రుజువు చేయాలని, లేని పక్షంలో న్యాయపరంగా ఎదుర్కొంటామని అన్నారు. గౌడ్ సంఘానికి చెందిన ఇందిరానగర్లో ఉన్న సెట్టర్ల కిరాయి గత 7 సంవత్సరాల నుండి ఎవరు అనుభవిస్తున్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బోడుప్పల్ గౌడ్ సంఘానికి సంబంధించిన ఆస్తులపై బాలరాజ్ గౌడ్తో పాటు మరికొందరు వ్యక్తులు వ్యక్తిగత ఆరోపణలు చేయడం వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలను త్వరలో బట్టబయలు చేస్తామని చెప్పారు. తమ తాతల నుండి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నామని, ఏ రోజు కూడా కబ్జా ఆరోపణలు రాలేదని, నిష్పక్షపాతంగా ప్రజాసేవలో కొనసాగుతున్నామని, రాజకీయాల కోసం తమ ఆస్తులను త్యాగం చేశామని, కానీ ఏ రోజు కూడా అక్రమ సంపాదనపై ఆధారపడలేదని బదులిచ్చారు. ఇండ్లపైకి రావడం సిగ్గుచేటనన్నారు. దాడులకు, దౌర్జన్యాలకు అమాయకుల ఇండ్లపైకి వస్తే తగిన బుద్ధి చెప్తామన్నారు. బాలరాజ్ అనేటైనా మా ఆయన మీద కౌంటర్ వేశారు. మాట్లాడదామని వచ్చినాను. అంటే ఆయన రాజకీయం గురించి మాట్లాడారు. రాజకీయం అంటే మాది 60 ఏళ్ళ నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాము. మా ముత్తాతల నుంచి మేము ఉన్నాం ఇక్కడ. ఆయన ప్రత్యేకంగా నిన్న వేయవలసిన కౌంటర్ రాజకీయం గురించి అని అంటే దానికి మేము స్పందించినాము. పైన ఆరోపణ చేసిన కారణంగా ఇవాళ మేము మాట్లాడుతున్నాము. రాజకీయాల గురించి అని అంటే మేము వ్యక్తిపరంగా అయితే అన్నీ కరెక్ట్గానే చేశాము. ఎవరికి ఏం ద్రోహం చేయలేదు. కానీ మా మీద ఆరోపణ ఎందుకు అట్లా అని మీద ఆరోపణ చేసినందుకు మేము ముందుగా ఇది స్పందిస్తున్నాము. ఆ రెంటల్ అనేది అసలు మేము తీసుకోవట్లేదు. ఓనర్స్ ఇక్కడ వెనకానే ఉన్నారు. వాళ్ళతోటి మేము ఇప్పుడు మీకు ప్రెస్ మీట్ పెట్టాము, మాట్లాడుకోండి. ఆ రెంట్ మేము తీసుకోవట్లేదు. లేని వల్ల మా మీద పెడుతున్నారు. చేయొద్దని మేము కోరుకుంటున్నాము. నుంచి చేస్తే బాగుండదు. రెంట్ ఇచ్చే వాళ్ళు తెలిసి తీసుకున్న వాళ్ళు ఎవరో మీకు తెలుసు అని ఒకటి చెప్పేసి, రెంట్ ఎవరికి ఇస్తున్నారు అనేది అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు బాలరాజ్ గారు ఇప్పుడు మా మీద ఆరోపణ చేసినందుకు ఈ రెంట్ మళ్ళీ రిపీట్ చేస్తే బాగుండదు. ఇది ప్రెస్ సోదరులకు నమస్కారం. నిన్న నాకు ఒక వేరే పని ఉండి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే నేను లేని సమయంలో ఇప్పుడు ఈ ఎలగోని బాలరాజ్ అంటే ఈయన ఎల్లగోని బాలరాజ్ గౌడ్, ఆయన నిన్న కొంతమందిని తీసుకొని మా ఇందిరానగర్లో నేను ఆల్రెడీ షట్టర్లు సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ ఆయన నన్ను గడికి 10 మందిలా కలిస్తే నన్ను ఇది ఏదో కబ్జా పెట్టినాం, ఇదేదో చేసినాం అని చెప్పి ఊకే దాని గురించి న్యూసెన్స్ బాగా చేస్తున్నాడు. ఇప్పుడు బరాబర్ ఇప్పుడు ప్రెస్ ముఖంగా వచ్చిన కాబట్టి నేను చెప్పగలుగుతున్నా, ఇది ఒకవేళ కబ్జా పెట్టదలుచుకుంటే ఎవరు తరం కాదు. ఇది సొసైటీకి నేను దారాదత్తం చేసిన దీన్ని. కావాలంటే దాని ఇంటి నెంబర్ నా పేరు మీదే ఉంది, ఆ షట్టర్లు నా పేరు మీదే ఉన్నాయి. ఇప్పుడు షట్టర్లలో కిరాయికి ఉండే 2 బాధితులు కూడా ఈడనే ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే నేను ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి ఆ షట్టర్లు నేను సొసైటీకి ఇచ్చేసినాక గడికి ఏం చెప్తారంటే ఈ బాలరాజు గౌడ్, అరే ఏది కబ్జా చేసిరంటే ఇప్పుడు నేనే కబ్జా చేసినాను అనుకో. ఇప్పుడు మా బోడుప్పల్ల మెయిన్ రోడ్ కల్కంపౌండ్ ఉన్నది. అది ఎవరికి తెలియదు, ఎవరి పేరు మీద ఉందో తెలియదు. మేము 180 మంది సభ్యులం. నిన్న బాలరాజు గౌడ్ ఏం చెప్తాడంటే 250 మంది ఉన్నాము సభ్యులు ఉన్నాను. ఈ ఎంతమంది సభ్యులు ఉన్న సంగతి బాలరాజు గౌడ్కు తెలియకపోతే ఈయన సొసైటీ మెయింటైన్ చేస్తాడు. ఒక పెద్ద మనిషిలోకి ఎట్లా తిరుగుతుండు. ఈయన అఖిలపక్షంలో పోయి నేను అఖిలపక్షంలో తీసుకొని వస్తాను. ఒక కులం పంచాయతీ జరుగుతుంది భయ్. ఇప్పుడు ఊర్లో కులం పంచాయతీ నడుస్తుంది. కులంలో 4 పెద్ద మనుషులు ఉంటారు. తప్పు ఉంటే చెప్పులు మెడలు వేయాలి. వాడు ఏం తీసుకుంటూ ఏం కథ అనేది
నువ్వు రోడ్డు మీద చిల్లరగా లేకపోతే రోడ్డు మీద పోయి ఈరోజు అన్నింటికి పోయి గిర్నా చేస్తా అంటే నీకు ఎంత మటుకు న్యాయం అది? ఇప్పుడు నీ ఇంటికాడికి వచ్చి మేము కూడా ధర్నా చేద్దామా? నువ్వు నన్ను అన్నావు, నేను నా భార్య ఇద్దరం కలిసి వచ్చి నీ ఇంటికాడ ధర్నా చేస్తాం, ఒప్పుకుంటావు? అదే ఓ సొసైటీ అని ఉంది కదా, 50 ఏళ్ళ నుంచి నడిపిస్తుంది సొసైటీ. మా తాతల కాలం నుంచి వచ్చి ఇలా నా దాకా వచ్చింది సొసైటీ నడిపిస్తున్నాం. మేమేమైనా ఎలిగేషన్ చేస్తే సొసైటీలో కూర్చోబెట్టు, తప్పని మాతోటి. నువ్వు ఎవరు తెలియని పోరలో 10 మందిని వేసుకొని చక్కగా తీసుకొచ్చి ఆ సైడ్ మీదకి వచ్చి ఆడే సైడ్ అవ్వండి. మేము ఉన్నామా? మేము ఉన్నప్పుడని రావాలి. నువ్వు దొంగ లెక్క మేము ఓరం లేని చూసి ఎట్లా వచ్చినావు? నువ్వు నీ లెక్క గిట్ట మేము ఓడిపోల ఏమన్నా వసూలు చేసుకున్నామా? నువ్వు ఇప్పటికీ నీ దుఃఖం నడిపిస్తున్నావు కదా. నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నువ్వు అఖిలపక్షం అనే దుఃఖం పెట్టి నువ్వు ఎంతమంది తన డబ్బులు ఎంతమంది బిల్లులు తన పైసలు వసూలు చేసినావు నేను చెప్పగలుగుతా. కానీ నేను ఒకటే అనుకుంటున్నా, నేను ఒకరి దగ్గర పోను, నా దగ్గరకు పోతావు. నీ బతికేదో నువ్వు బతుకుపోయి, నా బతికేదో నేను బతుకుతా. నువ్వు గడికి ప్రతి విషయంలో నన్నే పాయింట్అవుట్ చేయడం అంటే నేను పాయింట్అవుట్ చేయలేకనా? నేను చేస్తే నేను బయటకు వెళ్ళి చేస్తా. నేను ఒక పని మీద ఉన్నా, బాధ్యత మీద ఉన్నా. నన్ను నమ్ముకొని 180 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. నీ లెక్క చిల్లరగా లేక నేను రోడ్డు మీద తిరిగా అంతా నేను తన పైసలు వసూలు చెయ్యా. నేను బరాబర్ రోడ్డు మీదకి వెళ్తా. నన్ను అప్పుడు ఎవరని ఏమన్నాడు? నిన్ను నమ్ముకొని 180 కుటుంబాలు ఉన్నాయి, గౌండ్ల కుటుంబాలు. నువ్వు ఏదైనా స్టెప్ తీసుకుంటే వాళ్ళందరూ రోడ్డు మీద పడతారు. ఆ ఒక్క కారణంతో నోరు మూసుకొని ఉన్నాం ఇంట్లో. ఇప్పుడు అవసరం లేదు, ఇక బర్దాష్కి బార్ అయిపోయింది. దీని ఇంకా కూడా ఇంకోటి, ఇదేదో సొసైటీ విషయం అని అందరూ అనుకుంటారు. ఇది సొసైటీ విషయం కాదు. రీసెంట్లీ మాకు ఒక ల్యాండ్ విషయంలో పంచాయతీ అవుతుంది. మాకు ఒక ఊర్లో పెద్ద మనిషి ఆ విషయంలో వాళ్ళకు ఇప్పటికీ 10 డేట్లు వచ్చినాయి. 10 డేట్లలో ఇంజక్షన్ ఆర్డర్ రాలే. వాళ్ళకి ఏ మాత్రం ఆర్డర్ వస్తలేదు. ఓడిపోయి స్టేజ్కి వచ్చిరారు. ఇలా దాన్ని చేయలేక వాళ్ళు వీళ్ళతో కుంభకయ్యి దీన్ని కథ నడిపిస్తున్నారు. నీకు శాతగాక నీ సొసైటీని ఇంకొంత దగ్గర తాకట్టు పెట్టడం ఏంటి? సరే తాకట్టు పెట్టినావు. ఇవాళ నువ్వు అడగొచ్చునా, నువ్వెట్లా పోయినావా ప్రెస్లో? కానీ ఫస్ట్ నువ్వు వేసిన స్టెప్ కానీ నేను స్టెప్ వేసిన. నువ్వు చేసిందే నేను చేస్తున్నా, అంతే. నేను ఇక్కడ కొత్తగా ఏం చేస్తలేను. రేపు నా సొసైటీ పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు పిలుస్తారు, వాళ్ళకి నేను సమాధానం చెప్తా. నువ్వు పోయినావు, నేను నీ లెక్క 10 మందిని వేసుకొని ఆయన పోతలేను కదా. మాట్లాడి వాళ్ళు వచ్చినప్పుడు తీసుకోవాలి. ఇవాళ కాకపోతే రేపు తీసుకో, రేపు కాకపోతే నెలకు తీసుకో. ఎక్కడ పోయేది ఉంది? కానీ నువ్వు డైరెక్ట్ వచ్చి ఇప్పుడు తీసుకుంటున్నావు. ఆడొచ్చి గౌడ కులస్తులు జిందాబాద్ అంటావు. నువ్వు ఎవరిని ద్రోహం చేస్తున్నావు అది తెలుసా? గౌడ కులస్తులు జిందాబాద్ అన్నప్పుడు గవర్నర్కి న్యాయం చేయి. కానీ గవర్నర్ ఇంటికాడ పోయి అన్నింటి ముంగనే ధర్నా చేస్తావు కదా. అది ఫిజికలీ హ్యాండిక్యాప్ అయినా ఇల్లు పెట్టుకొని పోతుండే ఆయన. ఇవాళ కాకపోతే రేపు మాట్లాడడానికి నేను టైం ఇచ్చిన కదా. 25 తారీఖు దాకా నీకు టైం ఇచ్చిన. 2 రోజులు ఆగలేను. నువ్వు ఏం కోంపలు మునిగిపోతున్నాయి 2 రోజుల? 7 ఏళ్ళ నుంచి కిరాయిలు అన్నీ ఉన్నాయి. ఎక్కడ పోయినా కిరాయిలు చెప్పు, అడుగుతలేమా? కాంపౌండ్ వాళ్ళు వాళ్ళకి పోయి 10 రోజులు అవుతుంది. నా ఒక సొసైటీ సభ్యుడు వచ్చి ఇప్పటివరకు అడగలేదు నన్ను. ఆడ కట్టిన దాని దగ్గర పోయి మాట్లాడతారేమో అయ్యా. వీడికి వచ్చి మాట్లాడరు. కాంపౌండ్ వాళ్ళు కడదామా లేకుంటే రేకుల షెడ్డు కడదామా అని చెప్పుర్రి. ఇంకోటి, ఇప్పుడు ఆయన పేరు మీద ఉన్నాయని ఆయన వీళ్ళ అభియోగం. వాళ్ళు ఏమని చేసుకోరు, నాకేం సంబంధము? నేను అడుగుతానేమో పైసలు లేవంటూ. 7 ఏళ్ళ నుంచి పైసలు. వీళ్ళ కొత్త ట్యాపర్లు ఉన్నారా? బాలరాజు గౌడ్ ఇంత నీతిమంతుడు మాటలు మాట్లాడుతుంది కదా. ఆయన బిడ్డ వచ్చి వాళ్ళ మన్మన్ను సొసైటీ మెంబర్లు ఎప్పుడయ్యారు? వాళ్ళ బీ పార్ట్ల సొసైటీ మెంబర్లు అయ్యారు. వాళ్ళని తీసుకొచ్చి ఏ పాటలు వేసుకుండు, మళ్ళీ బతలాడిండు, దండం పెట్టిండు. ఈ ఒక్కటి పెద్ద బిడ్డ పిల్లల్ని ఏ పాటలు వేసుకున్నావు, చిన్న పిల్లల్ని ఏ పాటలు వేసుకున్నావు? నువ్వు అంత నీతివంతుడు అయితే నీ అక్క పిల్లల్ని ఎందుకు వేసుకోలే? నీ చెల్లె కొడుకులని ఎందుకు ఏ పాటలు వేయలే? వాళ్ళు ఇవాళ నీ ఎంబడే తిరుగుతురుగా పిచ్చోళ్ళు లెక్క. వాళ్ళని ఎందుకు ఏ పాటలు వేయలే? నీ కడుపులో పుట్టిన 2 బిడ్డల పిల్లలనేమో ఏ పాటలు వేసుకుంటావు?
చెల్లెలకు కొడుకులకు ఏమో బీ పార్టీలోనే ఉన్నారు. ఇంకా నువ్వు న్యాయం చేయదలుచుకుంటే నువ్వు వీళ్ళని కూడా తీసుకొని చేయాలి కదా. నీ కడుపు అయితే నువ్వు మంచిగా ఉండాలి, ఎదుటి కడుపు కావాలంటే ఎట్లయితుంది? అందరూ సమానంగానే మాట్లాడతాం. ఇక్కడ ఎవరు నష్టపోకుండా ఒకరికి 10 రూపాయలు ఇస్తాం, ఒకరికి 5 రూపాయలు ఇస్తాం, మరి కొట్లాడుకోకూడదు అని చెప్తుంది మా సొసైటీ. ఇక నువ్వు నీ ఒక్కని దిక్కెళ్ళి సొసైటీ మొత్తం నాశనం అయిపోతుంది. నీ ఒక్కరికి ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఊరిని ఏం చేయాలి అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆగి సొసైటీని చిల్ల గల్లం చేద్దాం అనుకుంటున్నావా? చెప్పు మరి. దీని మీద ఎవరైనా సరే నాతో మాట్లాడతా అనుకుంటే ఈ ప్రెస్ మీట్ ఆ తర్వాత ఇంకో రోజు ప్రెస్ మీట్ పెట్టదలుచుకుంటే నెక్స్ట్ ప్రెస్ మీట్ కూడా మళ్ళీ ఉంటుంది. నేను మళ్ళీ రోజు ఇదే పని పెట్టింది. ఇప్పుడు మిత్ర విలేకరులకు చెప్పవలసింది ఏంటంటే ఇగో ఈయన ఒక షట్టరు, ఈయన ఒక షట్టరు. మీకు షట్టర్లు ఎవరు ఇచ్చిరా? ఒక్కసారి నీ దుకాణం ముంగడికి వచ్చినాము, అందరు కలిసి ఒక మాట అన్నారు. నేను ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి 1 రూపాయి అడిగిందా? ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుంది నేను ఇచ్చిపెట్టి. 7 ఏళ్ళ పైసలు ఎంత ఇస్తున్నాను? నువ్వెంత ఇస్తున్నావా? 7,000 14,000 రూపాయలు. 7 ఏళ్ళకి ఎంత అవుతుంది ఆ పైసలు? ఎవరికి ఇస్తుంది? ఆయన పోస్ట్ ఏంది? ఆయన పోస్ట్ ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి అయితే అది నేను చెప్తానే ఇస్తున్నావు. అయితే ఒక మాట అనుకున్నాం, అయిపోయింది, దాన్ని నడుస్తుంది. ఇప్పుడు ఆ లెక్క అడగవద్దు. ఇప్పుడు నేను ఇంకోటి కూడా సొసైటీకి ఒకటి చెప్పదలుచుకున్నా. అందరు సమానత్వమే సొసైటీలో. ఎవడున్నా ఏ పార్టీ లేదు, బీ పార్టీ లేదు, అందరు ఒకటే పార్టీ. ఇది నేను ఇవాళ ప్రెస్ ముంగట చెప్తున్నా. దీని గురించి నన్ను వ్యతిరేకిస్తే బీ పార్టీ వాళ్ళని మన ఇంట్లో తీసుకొచ్చి ఇళ్ళ పెట్టి మా బయటనేమో బయట లెక్క ఉంచడం ఇక బంద్. ఈ రోజు నుంచి ఈ ములాఖాతులు బంద్ చేసుకోరు. సొసైటీలో ఎవడున్నా బంద్ చేసుకొని బీ పార్టీని ఏ పార్టీ ఒకటే పార్టీ ఉండాలి. ఇక బోడుకోల సొసైటీ అంటే ఒకటే పార్టీ, 2 పార్టీలు లేవు. ఏ పార్టీ వాడికి 1000 వస్తే బీ పార్టీ ఇప్పుడు ఆ బీ పార్టీ వాడికి కూడా 1000 వస్తుంది. ఇప్పటిదాకా అట్లా లేదు సిస్టమ్. ఏ పార్టీ వాడికి 1000 వస్తే అంటే బీ పార్టీ వాడికి 500 వచ్చాయి. ఇప్పుడు అట్లా వద్దు. ఇక వాళ్ళు ఒక 20-25 మంది ఉంటారు. వాళ్ళని కూడా ఏ పార్టీకి తీసుకోవాలని నేను సొసైటీని కోరుకుంటున్నాను. నేను ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటి వరకు జరుగుతున్న సంఘటనల వల్ల సొసైటీ నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయలేదు. ఆ బాధతోటే నేను ప్రెస్ దాకా పోయి నా వాయిస్ నేను వినిపిస్తున్నాను. ధన్యవాదాలు. కొద్దిగా